మేము టిఫిన్కి వచ్చాము. రూమ్ దొరికింది, సేవ దొరికింది. టిఫిన్కి వచ్చినాము. తింటున్నాడు మా ఆయన. వనితా హోటల్ అని ఫుడ్ చాలా బాగుంది. చీకు ఏమో ఫోన్ చేస్తున్నాడు. టీ కోసం వెయిట్ చేస్తున్నాం. టీ పిచ్చోడు మా ఆయన. ఇది ఇంకా కాటేజ్కి ఎంట్రన్స్ అన్నమాట. టీ బాబు చూసుకోవడానికి వెళ్ళే మార్గంలో ఉంది వీరభద్రస్వామి. చాలా చాలా కళగా ఉన్నాడు స్వామి. రోజులో ఉంది. పక్కన వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. మధ్యలో వీరభద్రస్వామి. ఇలా ఉంది అంతా. చిన్న టెంపుల్ అసలు. నందీశ్వరుడు ఇక్కడ ఇలా ఉన్నాడు. నంది స్వామి. మీకు ఇంకొక వింత చూపించదు, వింతగా ఉండే ఒక విగ్రహం చూపిస్తాను. ఇక్కడ అమ్మవారు ఉన్నారు. గ్రామదేవత లాగున్నారు. నాకు ఐడియా లేదు, ఎవ్వరు లేరు ఇక్కడ. ఈ విగ్రహం చూడండి, అలా తిరుక్కొని ఉంది. ఎందుకుందో తెలియదు. ఇక్కడ స్వామికి ఆపోజిట్ ఉంది. అండ్ ఇంకొకటి కింద ఒక చిన్న, అది నందియో తెలీదు, ఆవు దూడనో తెలీదు, చాలా డిఫరెంట్గా ఉంది. ఎదురుగా చూస్తే స్వామి ఉన్నారు. ఈ స్వామి ఎవరో కూడా నాకు తెలీదు. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. అందుకని వీడియో తీశాను కదా. దీని పక్కన ఇలా వస్తే ఇలా చెట్లు, పైన స్టెప్స్, సమ్ కాటేజెస్ ఉన్నాయి ఇక్కడ కూడా. మా ఆయన గుండు చేయించుకోవడానికి ఎంత ఆత్రంగా ఉన్నాడంటే అంత ఆత్రంగా ఉన్నాడు. టైం అవుతుంది, వెళ్దాము టెంపుల్కి అనేసి. ఈరోజు మంగళవారం, కొంచెం రష్ ఉంటుంది అని చెప్తున్నారు. చూడాలి ఎంత టైం పడుతుందో. ఎండ వల్ల అస్సలు పడట్లే వీడియో. ఇది గుండు చేసేది. ఇక్కడ చెవులు కూడా కుడతారట పిల్లలకి. ఇందులో ఇది గుండు చేయించేది. ఇక్కడ చిన్న ఫోటో తీసుకొని ఒక స్లిప్ ఇచ్చారు. ఈ స్లిప్తో వెళ్తే గుండు చేయించేసుకోవచ్చు. మొత్తం 5 ఉన్నాయంట గుండు చేసేవి దేవస్థానంవి. ఈ 5లో దేంట్లో అయినా చేసుకోవచ్చు అన్నారు. గుండు చేసేది చాలా నీట్గా కూడా ఉంది, మెయింటైన్ చేస్తున్నారు. నాకు గుండు కొట్టింది ఆంటీ. చాలా బాగా స్మూత్గా చేసేస్తున్నారు అనమాట. హాయ్ చెప్పండి. హాయ్. నరేన్కి గుండు వేస్తున్నారు. మీసాలు అన్నీ తీసేసుకుంటున్నారు. తిరుమలతో పోలిస్తే ఇక్కడ చాలా నీట్గా ఉంది. అసలు ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. హెయిర్ అంతా చేసేవాళ్ళు కూడా చాలా మంచిగా ఉన్నారు. చీకు చూడండి, ఫోన్ తీసేసుకొని ఇంకా ఫోన్తోనే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏమైంది? ఏడుస్తున్నాడా? ఉండు ఉండు. చాలా మంది పొద్దుటి నుంచి ఫోన్ చూసుకుంటున్నాడు హ్యాపీగా. ఏమనంటే గమ్మగుంటున్నాడు. ఈవెన్ టిఫిన్ తినేటప్పుడు చూస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. మేము ఇంకా మొండి చేస్తాడు అన్నట్టు వదిలేసాము. ఈరోజు పిల్లలందరూ వస్తున్నారు గుండు చేయించుకోవడానికి. ఇక్కడ చెవులు కుట్టేది అంతా చాలా నీట్గా ఉంది. అసలు ఇంత నీట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మా నరేన్కి చేసేసినారు. గుండు ఆఫ్టర్ గుండు అనేసి
చేస్తున్నారు. తిరుమలలో అయితే లేదు ఇది, ఇక్కడ తిరుత్తణిలో ఉంది. బిఫోర్ గుండు ఆఫ్టర్ గుండు అనేసి. నేను మా ఆయన గుండు చేయించుకుంటున్నాం. ఫైనల్ చాలా రోజులు చెప్తున్నాడు గుండు చేయించుకుందాం తిరుత్తణిలో అని. ఈరోజు అయింది. ఇంతకుముందు 3 సార్లు చేయించుకున్నాను కానీ మా ఆయన చెప్పలే, నేనే చేసుకున్నా. ఈసారి మాత్రం మా ఆయన చెప్తున్నారు. ఎండగా ఉండే ఇది గుండు చేయించుకునే ప్లేస్. మస్తు ఎండగా ఉంది. కాటేజ్ నుంచి గుండు చేయించుకునే ప్లేస్ చాలా దగ్గర, జస్ట్ 2 minutes కూడా పట్టదు అక్కడ. అసలు గుండు చేసే వాళ్ళు కూడా మంచిగా చాలా ఫ్లెక్సిబుల్గా కోఆపరేటివ్గా ఉన్నారనమాట. జనాలు తక్కువ కాబట్టి ఏమో అలా ఉన్నారు. మొత్తం 5 చోట్ల గుండు చేస్తారు. అక్కడ మాత్రం చేసేవి స్వామికి చెందుతాయి తలనీలాలు, మిగతావి మాత్రం బయట చేసేవి స్వామికి చెందవంట. కానీ అందరూ బయట చేసినా చెందుతాయని చెప్తారు. కాస్త చూసుకొని చేసుకుంటే మంచిది. నియర్ బై ప్లేసెస్ ఇవన్నీ. ఇక్కడ బోర్డు పెట్టారు, అన్నీ ఫేమస్ టెంపుల్సే ఉన్నాయి. టెంపుల్కి బయలుదేరుతున్నాను. జషో చూడు డాడీ, నేను అండ్ తమ్ముడు చూడు ఫోన్ చూసుకుంటున్నాడు. సే హాయ్ టు తమ్ముడు, అన్నకు హాయ్ చెప్పు. నేను మా హస్బెండ్ బయలుదేరుతున్నాను. ఫోన్లోనే మునిగిపోయినాడు మా రేయాంశ్. ఫోన్లోనే కదా నీకు సాంగ్ వద్దు కదా, నీకు సాంగ్ వద్దు కదా నీకు. చీకు చూడు వీడియో నిలబడిపోతాం రా. చీకు డాడీని చూడు. చీకు ఫుల్ రష్ ఉన్నాయి ఈరోజు జనాలు. 3 hours ఓన్లీ ఫ్రీ దర్శనం పడుతుంది. 1.5 hour 100 rupees దర్శనం పడుతుంది అని అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అండి అండి బాబుని తీసుకోండి, ఇట్లా దోసుకుంటే క్యూలో ఆపేశారు కదా, క్యూలో ఆపేశారు కదా. చిక్కుడు అండి ఎంత శ్రద్ధగా ఫోన్ చేస్తున్నాను. క్యూలో ఆపేశారు. అక్కడ దర్శనంకి కూర్చున్నాం కదండి, అక్కడ నా పక్కన కూర్చున్న ఆవిడ లోపల స్వామి దగ్గరికి వెళ్తానే అర్చన చేయించుకున్నారు. అర్చన చేయించుకుంటూనే తమిళియన్స్ అందరూ స్వామిని హరోం హర హరోం హర హరోం హర అనేసి గట్టి గట్టిగా అరుస్తున్నారనమాట. హరోం హర అంటే
ఇక్కడ హరి లేడు, శివ కూడా లేడు కదా, ఎందుకు ఇట్లా అడుస్తున్నారని నేను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు స్వామిని అట్లాగానే ప్రార్థిస్తారంట, సుబ్రహ్మణ్య స్వామిని హరోం హర అనేసి. ఒక్కసారిగా ఆ వాయిస్ ఒక 100 మంది అరిచేస్తారు. అరిస్తే ఆ వైబ్రేషన్స్ బ్రెయిన్లోకి పోతాయి. అంత సూపర్గా ఉంటుంది ఆ సౌండ్, అంత బాగుంటుంది అన్నమాట. వాళ్ళు చాలా 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 నమ్మేస్తారు అక్కడ దేవుణ్ణి. తర్వాత అక్కడ దేవుడు కూడా హైట్గా ఏమి ఉండరు. మా కొడుకు ఉన్నారు కదా ఇప్పుడు చీకు, తనలాగా చిన్నగా ఉంటాడు స్వామి, చాలా చిన్నగా ఉంటాడు. కానీ ఎంత కలగా ఉంటారో. నేను అభిషేకం చేసుకోవడానికని ఒక స్వామి దగ్గర టికెట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ వెయిట్ చేసేటప్పుడు మాకు వచ్చి టికెట్ ఇచ్చారు స్వామి. మాకు ఫస్ట్, సెకండ్, థర్డ్ సీటే వచ్చేసింది అనమాట. ఎంత బాగుందో. దేవుడికి మన పిల్లలకి ఎట్లా స్నానం చేపిస్తామో అట్లాగనే చేపించినారు. అంత దగ్గరుండి చూసినాను. అంత మంచిగా దర్శన భాగ్యం అవుతుందని నేను అనుకోలేదు. ఇక్కడ ఇంకొకటి విచిత్రం ఏమంటే, ఎర్లీ మార్నింగ్ కదా, ఒక పక్క నాకు సూర్యుడు కనిపిస్తున్నాడు, ఒక పక్క చంద్రుడు కనిపిస్తున్నాడు. అది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఎప్పుడు చూడలేదు నేను అలాగా. ఇది ఒకటి ఎక్స్పీరియన్స్ చేసినాను. పైనుంచి చూస్తే మాత్రం ఈ తిరుత్తని కిందగా అంతా చాలా బాగుంటుంది చూడ్డానికి. కానీ ఫుల్ హెవీ రష్. ఇక్కడ వీళ్ళు ఒక రకమైన డాన్స్ చేస్తున్నారు దేవుడి కోసం.